నమస్తే, మీరు చూస్తున్నది లలిత న్యూస్. ఈనాడు మహబూబాబాద్ మున్సిపాలిటీలో జరుగుతున్న అవిశ్వాస తీర్మానం అనే ఒక అంశంపై మీ ముందుకు వచ్చాను. మహబూబాబాద్ మున్సిపల్ వైస్ చైర్మన్ మహమ్మద్ ఫరీద్పై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెడుతూ బీఆర్ఎస్ సభ్యులతో పాటు కాంగ్రెస్ సిపిఎం సభ్యులు కూడా 29 మంది తమ సంతకాలు సేకరించుకొని జిల్లా కలెక్టర్కు ఒక తీర్మాన కాపీని అందజేసి మహమ్మద్ ఫరీద్పై అవిశ్వాసం ప్రవేశపెట్టాలని బల పరీక్షకు అవకాశం కల్పించాలని విన్నవించుకోవడంతో జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ మార్చి 4వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు వైస్ చైర్మన్ మహమ్మద్ ఫరీద్పై అవిశ్వాసం తీర్మానం ప్రవేశపెట్టేందుకు మార్చి 4వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు సమయాన్ని నిర్ణయిస్తూ ఆదేశించడం జరిగింది. ఈ నేపథ్యంలో చైర్మన్పై అవిశ్వాసం పెట్టడం అనేది ఆనవాయితీగా వస్తున్న సంస్కృతి. అంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం బీఆర్ఎస్ ప్రభుత్వం పోయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చైర్మన్ వైస్ చైర్మన్లపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టడం అది సాధారణంగా జరుగుతున్న ప్రక్రియ. కానీ ఇక్కడ మహబూబాబాద్ విషయానికి వస్తే చైర్మన్ విషయాన్ని పక్కకుంచి వైస్ చైర్మన్ పైనే అవిశ్వాసం పెట్టడంలో అర్థం ఏంటి అని ప్రజలంతా చెవులు కోరుకోవటం జరుగుతుంది. ఇక్కడ విషయానికి వస్తే ఆ వైస్ చైర్మన్ చేసిన తప్పిదం ఏంటి, అసలు వైస్ చైర్మన్పై అవిశ్వాసం పెట్టడానికి కారణం ఏంటి, ప్రతిపక్ష అంటే మున్సిపాలిటీలో ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్ కానివ్వండి, సిపిఎం కానివ్వండి, సిపిఐ ఈ పార్టీలు అవిశ్వాసానికి ఆమోదించడం ఒక అంశమైతే సొంత పార్టీ అంటే వైస్ చైర్మన్ సొంత పార్టీ బీఆర్ఎస్ పార్టీ నుంచి అత్యధికంగా వార్డు కౌన్సిలర్లు మున్సిపల్ వైస్ చైర్మన్పై అవిశ్వాస తీర్మానానికి ఆమోదం తెలియజేయడం పట్టణంలో ఒక ప్రధాన చర్చగా మారిపోయింది. అంతేకాకుండా మున్సిపల్ చైర్మన్పై అవిశ్వాసం పెట్టకపోగా వైస్ చైర్మన్పై అవిశ్వాస తీర్మానాన్ని ఆమోదిస్తూ చైర్మన్ కూడా సంతకం చేయటం, ఆ చైర్మన్ కూడా బీఆర్ఎస్ పార్టీకి చెందిన వ్యక్తి ఉండటం ఇక్కడ సంచలనంగా మారింది. ప్రజలంతా మార్చి 4వ తేదీ కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇదే విషయం పట్టణం మొత్తం ఎక్కడ చూసినా అవిశ్వాస తీర్మానంపైనే చర్చించుకోవడం జరుగుతుంది. అసలు మహమ్మద్ ఫరీద్ పైన అవిశ్వాస తీర్మానం ఎందుకు పెట్టారు, పెట్టాల్సిన అవసరం ఏముంది అనే విషయాన్ని పక్కకు పెడితే సభ్యులు మాత్రం ఎవరి అభిప్రాయాన్ని వాళ్ళు వ్యక్తం చేయటం అనేది జరుగుతుంది. ఎమ్మెల్యే అంటే మాజీ శాసనసభ్యులు భాను శంకర్ నాయక్ అత్యంత సన్నిహితుడిగా రామలక్ష్మణ్ లాగా అంటే సొంత తమ్ముడిలాగా ఉంటూ గత 10 సంవత్సరాలుగా అత్యంత నమ్మిన బంటుగా వ్యవహరిస్తూ ఉన్నందుక లేదా ఎమ్మెల్యే మీద ఉన్న ఆ కోపంతో వైస్ చైర్మన్ కూడా ఖచ్చితంగా దిగిపోవాలనే ఒక ఆలోచనతోనే అవిశ్వాస తీర్మానానికి ఆమోదించారా? అందులో బీఆర్ఎస్ పార్టీకి చెందిన అత్యధిక మంది కౌన్సిలర్లు ఈ అంశాన్ని ఆమోదిస్తూ అవిశ్వాసానికి మొగ్గు చూపుతూ జిల్లా కలెక్టర్కు సంతకాలు సేకరించి అందించిన ఆ పత్రంలో మనకు కనిపిస్తుంది. ఇక సిపిఐ విషయానికి వస్తే సిపిఐ పార్టీ నుంచి 2 సభ్యులు ఉన్నప్పటికీ వారెవరు కూడా అవిశ్వాసానికి అనుకూలంగా సంతకం చేయలేదు. ఇక అవిశ్వాస తీర్మానానికి ఆమోదిస్తూ సంతకాలు చేసిన కౌన్సిలర్లతో క్యాంపు రాజకీయం కూడా కొనసాగుతున్నట్టు తెలుస్తుంది. ఇక విషయానికి వస్తే మైనార్టీకి సంబంధించిన మహమ్మద్ ఫరీద్పై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టడం ఇది మంచి చర్య కాదు అని మైనార్టీ వర్గానికి చెందిన వైస్ చైర్మన్పై అవిశ్వాస తీర్మానాన్ని ఆమోదిస్తూ సంతకాలు చేయటం ఇది మంచి చర్య కాదు. సిపిఎం, కాంగ్రెస్ అలాగే బీఆర్ఎస్ నాయకులు ఈ విషయంలో అర్థం చేసుకొని తమ ఆలోచనని ఉపసంహరించుకోవాలని మైనార్టీ నాయకులు కూడా కోరుతున్నారు. చూద్దాం, అవిశ్వాస తీర్మానం 4వ తేదీ ఎప్పుడు వస్తుందా అని ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక మరో విషయానికి వస్తే 4వ తేదీ వరకు అంటే ఇప్పుడు సంతకాలు చేసిన కౌన్సిలర్లంతా అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా అంటే కోరం ఆ రోజు ఉంటుందా లేక సంతకాల వరకే పరిమితమై ఆ రోజు కోరం లేక వీగిపోతుందా? ఎందుకంటే రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో కూడా సరైన కోరం లేక అవిశ్వాసం ప్రవేశపెట్టిన తర్వాత సరైన కోరం లేక
అవిశ్వాసం వీగిపోయిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. కాబట్టి అవిశ్వాసం నెగ్గుతుందా లేదా వీగిపోతుందా? మార్చి 4వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు వేచి చూద్దాం. ఇక వైస్ చైర్మన్ మహమ్మద్ ఫరీద్పై అవిశ్వాసం తీర్మానం ప్రవేశపెట్టడానికి బల పరీక్ష కోసం జిల్లా కలెక్టర్కు సంతకాలు చేసి వినతి పత్రం అందించిన కౌన్సిలర్లో 1వ వార్డు, 3వ వార్డు, 4వ వార్డు, 5, 6, 7, 9, 10, 11, 13, 15, 16, 17, 18, 19, 20, 21, 23, 24, 25, 26, 28, 29, 30, 31, 32, 33, 34, 35వ వార్డు కౌన్సిలర్లు సంతకాలు చేసి మొత్తం 29 మంది జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఇక అవిశ్వాసానికి సంబంధం లేకుండా సంతకాలు చేయకుండా ఉన్న కౌన్సిలర్ల విషయానికి వస్తే 2, 8, 12, 14, 22, 27, 36 ఇందులో సిపిఐకి చెందిన 22, 36 వార్డు కౌన్సిలర్లు కూడా బి అజయ్ సారథి, నీరజారెడ్డి కూడా ఉన్నారు. వారు సంతకం చేయలేదు. ఇక 4వ తేదీన కోరం లేక అవిశ్వాసం వీగిపోతుందా లేదా ఇదే 29 మంది ఇదే కట్టు మీద ఉండి ఆ బల పరీక్షలో నెగ్గుతారా, అంటే అవిశ్వాసం నెగ్గుతుందా అనే విషయాన్ని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు మానుకోట పట్టణ ప్రజలందరూ. ఎందుకంటే ఎంతో ఆసక్తిగా ఉండి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించే ఈ విషయం. ఎందుకంటే ఎక్కడైనా చైర్మన్ వైస్ చైర్మన్ పైనే అవిశ్వాస తీర్మానం పెట్టడం జరుగుతుంది, కానీ ఇక్కడ కేవలం వైస్ చైర్మన్ పైనే అవిశ్వాస తీర్మానానికి ఆమోదించడం, అందులో చైర్మన్ కూడా సంతకం చేయటం ఒక ప్రత్యేక కొసమెరుపులా కనిపిస్తుంది. కాబట్టి మార్చి 4 మధ్యాహ్నం 3 గంటలకు జరగబోయే అవిశ్వాస తీర్మానం గురించే ఎదురు చూద్దాం. అంతవరకు సెలవు.